ఇవాళ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఒక మాట అన్నాడు. భారతదేశం మాకు వ్యతిరేకం కాదు, ఇంకా మాకు భారతదేశం సాయం చేయాలనే ఉన్నది, తప్పకుండా మేము వాళ్ళని విరోధిగా భావించట్లేదన్న చాలా పెద్ద మాట. ఎందుకంటే భారతదేశం చేసింది యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2022 ఫిబ్రవరి నుంచి భారతదేశం న్యూట్రల్గా ఉన్నది. ఎస్, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఐక్యరాజ్య సమితిలో న్యూట్రల్గా ఉన్నాం. ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయి భారతదేశానికి రష్యాతో కూడా. మనకి ఎన్నో విషయాలు ఐక్యరాజ్య సమితిలో వస్తున్నప్పుడు రష్యాయే వీటితో చేస్తుంది. అందువల్ల అవన్నీ జెలెన్స్కీకి తెలుసుకున్నాడు. తెలుసుకుని భారతదేశానికి ఇంట్రెస్ట్, శాంతి కోసం ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ వాళ్ళ మాట వింటలేదు పుతిన్. మనకేం డ్యామేజ్ చేయటం లేదు, మనేం నొక్కేయాలని చూడటం లేదు అని మాత్రం ఇవాళ జెలెన్స్కీ అన్న మాట చాలా ఉపయోగం భారతదేశానికి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా తరఫున భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటుంది కాబట్టి ఇదంతా ఎక్కువ యుద్ధం రష్యా చేయగలిగిందంటే భారతదేశం గురించి అనే మాటకి జెలెన్స్కీ అన్న మాట చాలా ఉపయోగం. అది చాలా కరెక్ట్ మాట కూడా. భారతదేశానికి ఆ యుద్ధం వల్ల లాభం వచ్చేది లేదు. అందువల్ల తప్పకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ తీసుకున్న స్టాండ్ భారతదేశం మీద చాలా ఉపయోగం. డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల విషయాల్లో కలవ చేసుకుంటున్నాడంటే అది 1945 నుంచి రెండో ప్రపంచ యుద్ధం అయినప్పటి నుంచి అమెరికా ఒక అగ్ర పవర్, సూపర్ పవర్గా ఉన్నది. సో అది కంటిన్యూ అవుతుంది. సూపర్ పవర్ అంటే ఇతర దేశాల విషయాల్లో కలవ చేసుకోవటం, వాళ్ళ లాభం పొందటం, నష్టం పడటం. 1945 నుంచి రష్యా అమెరికా రెండే సూపర్ పవర్లు ఉన్నాయి. 1990 నుంచి రష్యా తగ్గిపోయింది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ పడిపోయాక. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా లీడ్లో ఉన్నది. సో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు, కలవ చేసుకుంటున్నాడు. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న సంబంధాలన్నీ పాడు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన యూరోప్తో వాళ్ళతో సంబంధాలు ఉండేవన్నీ పాడు చేసుకుంటున్నాడు. అది మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పు ఫ్యూచర్లో మంచిదా చెడ్డదా చెప్పలేము. కానీ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు ప్రతి దేశంతో. ఆయన రాజకీయంలో లేని మనిషి. మొదటిసారి 2016లో ప్రెసిడెంట్ అవ్వాడు, ఓడిపోయి మళ్ళీ 2024లో అవ్వాడు. ఇది చాలా రేర్ అమెరికన్ పాలిటిక్స్లో. అందువల్ల ఆయనకి లిమిట్ లేదు, ఇష్టం చేస్తున్నాడు. ప్రపంచంలో 99% దేశాలు కూడా అడ్జస్ట్ అయిపోదాం, ఆయన హయాంలో తగు వద్దు అని ఆయన పట్టుదల, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. పాత సంబంధాలకి ఏం గౌరవం ఇవ్వట్లేదు, కొత్త సంబంధాలు సృష్టించట్లేదు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక రకమైన ప్రపంచంలో ఇప్పుడు ఆర్డర్ లేదు, ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ ఆయన చేతితో హక్కు ఉన్నది, పవర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి వాడటానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట సాగుతుంది. ఎన్ని రోజులు సాగుతుందో చెప్పడం. ప్రస్తుతం చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా డామినేట్ చేస్తున్నారు. చైనా కూడా ఆర్థికంగా ఎంతో బలంగా ఉండిన అమెరికాతో అడ్జస్ట్మెంట్ కోసం చూస్తుంది. ఎందుకంటే తగు ఎందుకు పెద్ద దేశంతో అని అన్ని దేశాలు చూస్తున్నాయి కాబట్టి ట్రంప్ మారే పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధం పరిష్కరించడానికి ప్రయత్నం చేశాడు. పెద్ద పేరు వచ్చేస్తుంది అని ఒక ఐడియాతో. కానీ రష్యా అని మాట వింటలేదు. రష్యా చేసేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నా లేకపోయినా రష్యా పాలసీ మేము చేసుకుంటూ పోవాలి, యూరోప్లో మేము బలంగా ఉండాలి, యూరోప్లో ఇప్పుడు ఉన్న దేశాలు మిగతా దేశాలన్నీ మా మీద కలిసి మమ్మల్ని నొక్కేదానికి చూస్తున్నారు అని ఓపెన్గా వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ చెప్పటం. ట్రంప్ కూడా అంగీకరించాడు, నాకు ఇవన్నీ అర్థమవుతాయని. ఏదో రకంగా యుక్రెయిన్ యుద్ధం ఆప్ చేద్దామంటే రష్యా మాట వింటలేదు. సో అందువల్ల నిన్న యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ట్రంప్ మాట్లాడిన మాటలు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కూర్చోబెట్టి చెప్పినప్పుడు, నువ్వు గట్టిగా యుద్ధం చేయొచ్చు, రష్యా మాట వినకపోతే చాలా వరకు నేను ఇంకా సివియర్గా యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాడు. మనం రష్యా విషయంలో, యుక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ ఏదో రకంగా ఆప్ చేయాలి అనుకుంటున్నాడు, కానీ కుదరట్లేదు. ఎందుకంటే ఆయన అనుకున్నంత సులభంగా రష్యా ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు, తర్వాత ఒప్పుకుంటుందో అది వేరే విషయం. ప్రస్తుతం మాత్రం ఆయన డిప్లొమసీకి ఆయన అనుకున్నంత సింపుల్గా రష్యా వెంటాడి ఇంతమంది యుక్రెయిన్ యుద్ధంలో లక్షల మంది చచ్చిపోయారు, ఎంతో విశేషమైన డబ్బు ఖర్చు పెట్టారు రష్యా. అన్నీ ఒక మాటకు వదిలేయడానికి రష్యా రెడీగా లేదు. సో తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాడు. అందరికి తెలిసింది ఏంటంటే ఈ యుద్ధం, యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధం కూడా అయిపోవచ్చు. అది చాలా జాగ్రత్తగా అన్ని దేశాలు ఆలోచిస్తున్నారు. రష్యాకి ఇతర దేశాలకి భయం ఉన్నది, వాళ్ళని బెదిరించి కొద్దిగా అడ్వాంటేజ్ తెచ్చుకున్నాం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా యుద్ధం
ఆగాలంటే పుతిన్ చేతిలో ఉన్నది రష్యన్ ప్రెసిడెంట్. ఆయన ఒక కారణానికి వచ్చాక ఆప్ చేయగలడు. కానీ ఎందుకంటే ఆయనకి తెలిసింది యూరోప్, అమెరికా యుద్ధం పెంచరు, ప్రపంచ యుద్ధం అవే వరకు చూడరు అని మాత్రం ఆయన పూర్తిగా తెలుసు. కాబట్టి ట్రంప్ చేతిలో నుంచి ప్రస్తుతం దాటిపోయింది. కానీ ట్రంప్ మాత్రం ప్రయత్నం చేస్తాడు. శాంక్షన్స్, సీరియస్ శాంక్షన్స్ రష్యా మీద, చైనా మీద, భారతదేశం మీద పెట్టినట్టుగా పెడతాడు. సో ఏమవుతుందో అది వేరే విషయం, కానీ ప్రయత్నం మాత్రం మాట్లాడలేదు.